ధన్వంతరి నమః. డియర్ ఫ్రెండ్స్, నా పేరు ప్రొఫెసర్ డాక్టర్ టి వేణుగోపాలరావు, ఓజస్ ఆయుర్వేదిక్ సెంటర్, చిక్కడపల్లి, హైదరాబాద్. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పబోయే ఈ వీడియోని మీరు మొదటి నుంచి చివరి వరకు చూడండి. ముఖ్యంగా డయాబెటీస్కి సంబంధించిన ఇది ఒక వీడియో. కొంచెం లెందీగా అనిపించినా కానీ మీరు ఓపికగా చివరి వరకు చూడండి. ఫ్రెండ్స్, డయాబెటీస్తో బాధపడే వాళ్ళలో ముఖ్యంగా ఎన్ని రకాల మందులు వాడుతున్నా కానీ షుగర్ లెవెల్ అనేది కొంతమందిలో కంట్రోల్ కాకుండా ఉంటుంది. ప్రతిసారి షుగర్ లెవెల్స్ పెరగడము, దానికి తగ్గట్టు మందులు మార్చుకుంటూ పోవడం, లేదా ఆ మందుల యొక్క మోతాదును పెంచుకుపోవడం అనేది చాలామందిలో మనం చూస్తూ ఉంటాం. అయితే ఇంతే కాకుండా ఏంటంటే కొంతమందిలో బ్లడ్ షుగర్ లెవెల్స్తో పాటుగా మనకి HbA1c అని కూడా చేస్తారు కదా, 3 monthsకి ఒకసారి చేసేది, గ్లైకోసిలేటెడ్ హిమోగ్లోబిన్ అంటారు. సో ఇది కూడా పెరుగుతూ ఉంటుందన్నమాట, తగ్గదు. మందులు మార్చినా కానీ, కొన్నిసార్లు ఇన్సులిన్కి పోయినా కానీ కొంతమందిలో తగ్గకుండా ఉంటుంది. అంతేకాకుండా ఈ షుగర్తో వచ్చే కాంప్లికేషన్స్, ముఖ్యంగా ఈ అథెరోస్క్లెరోటిక్ వాస్కులర్ డిసీజెస్ అని అంటారు. అంటే రక్తనాళాల్లో మనకి కొవ్వు పేరుకుపోవడం వల్ల వచ్చే రకరకాల ఈ సమస్యలు కూడా ఉంటాయి. అంతేకాకుండా లిపిడ్ ప్రొఫైల్ అనేది పెరగడము, అంటే రక్తంలో ఉండే మనకి ట్రైగ్లైసరైడ్స్, టోటల్ కొలెస్ట్రాల్, తర్వాత HDL, LDLలో వచ్చే మార్పులు, ఇవన్నీ కూడా మనము ఈ డయాబెటీస్ రోగుల్లో షుగర్ ఎక్కువగా ఉండడం వల్ల మనము ఇవి కాంప్లికేషన్స్గా మనము చూడవచ్చు. అయితే ఇలాంటి సమస్యతో బాధపడే వారికి అతి తక్కువ ఖర్చుతోని, అత్యధిక తక్కువ శ్రమతోని ఇంట్లోనే మనకు ఈజీగా తయారు చేసుకునే ఒక అత్యద్భుతమైన మూలిక, అందరికీ దొరికేదే, అందరికీ తెలిసిందే. దాని పేరు మనకి, మీరు ఇది చూస్తేనే మీకు అర్థమవుతుంది, చాలామంది దీన్ని గుర్తుపట్టే ఉంటారు ఇప్పటికే. ఇది సీతాఫలం చెట్టు యొక్క ఆకులు. డియర్ ఫ్రెండ్స్, సీతాఫలం ఏంది? మనకు సీతాఫలం అందరికీ తెలుసు. సీతాఫలం ఇప్పుడు సీజన్లో వచ్చేది, రుచికరంగా ఉంటుంది, చూడగానే తినాలనిపిస్తుంది, చాలా టేస్టీగా ఉంటుంది, తీయగా ఉంటుంది, దాంట్లో అన్ని రకాల న్యూట్రియంట్స్ ఉంటాయి, మలబద్ధతను కూడా పోగొడుతుంది. కానీ ఆకుల గురించి మీరు ఎప్పుడు వినలేసారంటే ఇప్పుడు వినండి. ఇదేంటంటే మనకి బ్లడ్ షుగర్ లెవెల్స్ను తగ్గించడానికి సీతాఫలం ఆకులు అత్యద్భుతమైన మూలిక అన్నమాట. ఇది నేను చెప్పేది కాదు, మనకి ట్రెడిషనల్గా ఉపయోగపడే ఈ వైద్య విధానాన్ని సైంటిఫిక్గా ప్రూవ్ చేసిన అనేక రకాల ప్రయోగాలు మనకి రీసెర్చ్లో మనకి ఉన్నాయన్నమాట. అయితే ఫ్రెండ్స్, నేను ముందుగా ఇది ఎలా వాడాలో చెప్తాను, తర్వాత ఇది ఎలా పనిచేస్తుందో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చివరి వరకు చూస్తే ఇది అర్థమవుతుంది అన్నమాట. ముఖ్యంగా ఏం చేయాలంటే, ఇప్పుడు మీరు బజార్కి వెళ్తారు, ఇది సీతాఫలం యొక్క సీజన్, అందరికీ తెలుసు. సీతాఫలాలు చూడగానే మనకి కొనుక్కోవాలనిపిస్తుంది, తినాలనిపిస్తుంది. అయితే ఈ సీతాఫలాలను వీళ్ళు ఈ మనకి రోడ్డు పక్కన వీళ్ళు అమ్మే వాళ్ళు ఏం చేస్తారంటే, కాయలను తీసుకొచ్చి దాన్ని మగ్గ పెట్టడానికి ఈ సీతాఫలం ఆకులనే వాడతారనమాట. సో మీరు సీతాఫలం తినేవాళ్ళు సీతాఫలం తెచ్చుకోండి, లేదా సీతాఫలంతో పాటుగా ఈ ఆకులను కూడా మీరు మగ్గ పెట్టడానికి ఉపయోగిస్తారు కదా, వాళ్ళ దగ్గర నుంచి మీరు తెచ్చుకోండి. చాలా ఈజీ, వీళ్ళు దానికి ఏం డబ్బులు కూడా అడగరు. కానీ మీకు ఒక అద్భుతమైన మూలిక అనేది మీ చేతిలో ఉంటుంది. అది షుగర్ తగ్గించే మూలిక. దీన్ని ఏం చేయాలంటే, మీరు ఈ పై విధంగా మీరు సీతాఫలం అమ్మే వాళ్ళ దగ్గర నుంచి ఆకులు తెచ్చుకోనైనా, లేదా ప్రత్యక్షంగా మీరు చెట్టు దగ్గరికి వెళ్ళి, కొన్ని చోట్ల మనకి చెట్టు దొరుకుతుంది. సిటీలలో కూడా అక్కడక్కడ కొంతమంది ఇళ్ళలో పెంచుతారు, లేకపోతే మామూలుగా బంజరు భూముల్లో, బహిరంగ ప్రదేశాల్లో ఈ చెట్లు పెరుగుతాయి. కొంచెం గుట్టలు అట్లా ఉన్న ప్లేస్లో ఈ సీతాఫలం చెట్టు సంవత్సరం పొడవునా పెరుగుతుంది. ఈ ఆకులను తీసుకురండి. ముఖ్యంగా బాగా ముదిరిన ఆకులు కాకుండా, మరీ లేతగా ఉండే ఆకులు కాకుండా, మధ్యస్థంగా ఉండే ఆకులు. ఈ విధంగా అంటే కొన్ని కొమ్మలకి, కొత్తగా వచ్చిన కొమ్మలకి ఆకులు అనేవి కొంచెం మధ్యస్థంగా ఉంటాయి అన్నమాట, దళసరిగా లేకుండా కొంచెం పలుచగా, ముదిరిన ఆకులు కాకుండా మీడియంగా ఉండే ఆకులను తీసుకొచ్చి మీరు మంచిగా నీడను ఎండబెట్టండి. మీకు ఎన్ని దొరికితే అన్ని తీసుకొచ్చి నీడను ఎండించి పొడి చేయండి. మీరు మిక్సీలో వేసి గ్రైండ్ చేసి పొడి చేసుకోవచ్చు, లేదా ఏదైనా కల్వం కానీ, లేదా ఏదైనా దంచేది ఏదైనా ఉంటే దాంట్లో అయినా కానీ మీరు దంచి వస్త్రగాలితమైన పొడిని చేసుకొని, మీరు ఒక మంచి ఎయిర్ టైట్ కంటైనర్లో కానీ, ఏదైనా స్టీల్ కంటైనర్ కానీ, లేదా మీకు ఏ కంటైనర్ దొరికినా పర్వాలేదు, ఆ కంటైనర్లో జాగ్రత్తగా పెట్టుకోండి. సో మనకి ఒక మంచి మందు మన ఇంట్లో రెడీగా ఉంది. దీన్ని వాడే విధానం ఎలా అంటే, ఈ సీతాఫలం ఆకుల పొడిని ఒక 3 టీ స్పూన్లు, అంటే అప్రాక్సిమేట్లీ ఒక 10 గ్రాముల ఈ పొడిని
3 కప్పుల నీళ్ళలో వేయండి. మనం టీ తాగే గ్లాస్ కానీ లేకపోతే టీ తాగే కప్పు కానీ. సో 3 కప్పుల నీళ్ళలో మనం ఒక గిన్నెలో 3 కప్పుల నీళ్లు వేసి దాంట్లో ఒక 3 టీ స్పూన్ల ఈ సీతాఫల ఆకుల యొక్క చూర్ణాన్ని వేసి అది 1.5 కప్పులు అంటే సగము వరకు ఎగిరే వరకు దాన్ని సన్నటి మంట మీద ఒక డికాషన్ లాగా టీ డికాషన్ లాగా మరగపెట్టండి. ఎక్కువ తొందరగా డికాషన్ కావాలని ఎక్కువ ఫ్లేమ్తోని ఎక్కువ మంటతోని మీరు చేయకండి. కొంచెం ఓపికగా మీడియం ఫ్లేమ్ మీద మీరు దీన్ని మరిగిస్తూ ఉంటే కొద్దిసేపటికి ఒక 5 నిమిషాలు పట్టొచ్చు, 10 నిమిషాలు పట్టొచ్చు. అది మెల్లమెల్లగా మనకి 3 గ్లాసులది 3 కప్పులది 1.5 కప్పులు అవుతుంది. అంటే సగము మనకి ఇది నీరు ఎగిరిపోయి మనకి సీతాఫల ఆకుల యొక్క కషాయం అనేది మనకు తయారవుతుంది అనమాట. సో ఇలా తయారైన కషాయాన్ని ప్రతిరోజు మీరు ఉదయం బ్రష్ చేసుకున్న తర్వాత పరగడుపున తాగండి. డియర్ ఫ్రెండ్స్, ఇది ఒక అద్భుతమైన ప్రక్రియ. రెండో విధానం లేదు అంటే ఏం చేయండి అంటే మీకు పచ్చి ఆకులు కనుక దొరికే అవకాశం ఉన్న వాళ్ళకి ఇంకా అద్భుతమైన ఫలితాల కొరకు ఏం చేయండి అంటే ఒక 8 నుంచి 10 పచ్చి ఆకులను తీసుకొచ్చి మంచిగా ముద్దగా నూరి దాంట్లో ఒక పావు టీ స్పూన్ మంచి క్వాలిటీ మిరియాలు వేసి లేదా మిరియాల పొడి కానీ వేసి ఒక పావు టీ స్పూన్ మిరియాల పొడి వేసి బాగా కలిపేసి ఆ ముద్దను మింగండి. ప్రతిరోజు కూడా ఉదయము పరగడుపున బ్రష్ చేసుకున్న తర్వాత. దీని తర్వాత ఏంటంటే మీరు షుగర్కు సంబంధించిన ట్యాబ్లెట్స్ కానీ అవన్నీ కానీ ఏమీ వేసుకోవద్దు. ఒక గంట తర్వాత మీరు ఏదైనా మీరు బ్రేక్ఫాస్ట్ కానీ ఏదైనా చేస్తూ ఉండండి. ఈ 2 రకాల పద్ధతులు మనకి ఏది వీలైతే అది చేస్తూ పోవచ్చు. మీకు బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి ఒక గంటలో, అంటే మనకి నేను చెప్పేది కాదు, ఇది రీసెర్చ్లో తేలిన విషయం అనమాట. ఒక గంటలో మనకి 17 నుంచి 40% తగ్గుతాయని మనకి రీసెర్చ్లో తేలిందనమాట. అంటే ఎంత అద్భుతమైన మూలిక ఇది అనేది మీకు అర్థమవుతుంది. డియర్ ఫ్రెండ్స్, దీనికి సైంటిఫిక్గా ఏం చేశారంటే మనకి ఈ రీసెర్చ్లో మామూలుగా అయితే అలోపతిలో మనకి సల్ఫోనిలూరియాస్ అనే ఒక యాంటీ డయాబెటిక్ డ్రగ్స్ ఉంటాయన్నమాట. గ్లిబెనిక్రిమైడ్, గ్లిక్రజైడ్, గ్లిపిజైడ్ అని మనకి సల్ఫోనిలియా గ్రూప్ ఆఫ్ యాంటీ డయాబెటిక్ డ్రగ్స్ అంటారు. వీటిని ఇన్సులిన్ సెక్రెటోగోగ్స్ అంటారు. అంటే ఇవి ఏం చేస్తాయంటే బీటా సెల్స్ని స్టిమ్యులేట్ చేసి ఇన్సులిన్ని తయారయ్యేటట్టు చేస్తాయండి. ఇవి ఏ విధంగా పనిచేస్తాయంటే ఈ బీటా సెల్స్ యొక్క సెల్ మెంబ్రేన్లో ఉండే ఏటీపీ సెన్సిటివ్ పొటాషియం ఛానల్ అని ఉంటాయన్నమాట. ఆ ఛానల్స్ని బ్లాక్ చేయడం వల్ల మనకి ఇన్సులిన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో రీసెర్చ్లో తేలింది ఏంటంటే ఈ గ్లిబెన్క్లిమైడ్ వల్ల ఎంతైతే బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గడానికి అవకాశం ఉందో అంతకంటే ఎక్కువ లేదా దాంతోని సమానంగా ఈ ఇన్సులిన్ సిక్రేషన్ అనేది మనకి ప్రొడ్యూస్ అవుతుంది అనేది ఈ రీసెర్చ్లో తేలింది. అందుకనే ఆయుర్వేదంలో మనకి మూలికా వైద్యంలో ఇది ఒక ఇన్సులిన్ సిక్రెటోగోగ్ అని చెప్పొచ్చు. దీనివల్ల ఏమవుతుందంటే ప్లాస్మా ఇన్సులిన్ లెవెల్స్ పెరుగుతాయని కూడా మనకి ఇది మనకు శాస్త్రీయంగా నిరూపితమైందనమాట. అయితే చాలామందికి డౌట్, సార్ మరి ఒకసారి మనం తయారు చేసుకున్న పౌడరు ఎన్ని రోజులు ఉంచుకోవచ్చు అంటే మీరు ఒకసారి మీకు సీజన్లో మీకు తయారైన సీజన్లోనే దొరుకుతుంది. మీకు చెట్టు అయితే మాత్రం మనకి సీజన్ మొత్తం మనకి ఎప్పటికైనా దొరుకుతుంది. అది సంవత్సరం పొడవునా మనకి చెట్టు దొరుకుతుంది. చెట్లు లేని వాళ్ళకి, అవకాశం లేని వాళ్ళకి మాత్రం సీజన్లో పండ్లు అమ్మే వాళ్ళ దగ్గర మనకి దొరుకుతుంది. అది పొడి చేసుకున్న తర్వాత 3 నెలల నుంచి 4 నెలల లోపు వాడండి. దాని తర్వాత దాంట్లో ఉండే ఒక పొటెన్సీ అనేది తగ్గుతుందన్నమాట. ఇది వాడేటప్పుడు ఏం చేయాలంటే ముఖ్యంగా ఇన్సులిన్ వాడేవాళ్ళు మీరు జాగ్రత్తగా మానిటర్ చేసుకుంటూ ఉండండి. ఇన్సులిన్ లెవెల్స్ అనేవి మీరు చెక్ చేసుకుంటూ ఉండండి. ఎంత ఇన్సులిన్ వాడుతున్నారు, ఎంత ఇన్సులిన్ వాడితే మనకి షుగర్ ఎంతవరకు కంట్రోల్ అవుతుందనేది చూసుకొని దాన్ని నోట్ చేసుకోండి. నోట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ డే నుంచి ఈ సీతాఫల ఆకుల చూర్ణాన్ని లేదా ఇంతకుముందు చెప్పిన కషాయము లేదంటే మనకి ఈ ముద్ద, దాన్ని నూరిన ముద్దను మిరియాలతో వాడడం చెప్పాను కదా. సో అది వాడుతూ మీరు మళ్ళీ ఇన్సులిన్ తీసుకుంటూ చెక్ చేయండి. సో మీకు ఇన్సులిన్ తీసుకుంటే ఎంతైతే షుగర్ తగ్గుతుందో అంతకంటే కూడా ఇంకా తగ్గుతుంది. అలాంటప్పుడు మళ్ళీ ఏం చేయండి అంటే ఒక ఇన్సులిన్ యొక్క డోసు మోతాదు అనేది తగ్గించండి. ఒక 2 యూనిట్లు తగ్గించండి. లేదా మీరు మంచి ఆయుర్వేద డాక్టర్ని మీరు సంప్రదించి ఎంత తగ్గాలి, దీనివల్ల ఎంత షుగర్ తగ్గుతుంది అనేది డాక్టర్లు నిర్ణయిస్తారు. కాబట్టి మీరు అది చూసుకుంటూ మానిటర్ చేసుకుంటూ తగ్గండి.
అయితే మరి ప్రతిరోజు ఓన్లీ మీకు పరగడుపున మాత్రమే తీసుకోవాలా, 2 పూటలు తీసుకోవాలా, 3 పూటలు తీసుకోవాలని కూడా డౌట్ కదా మీకు. అయితే కొంతమందిలో ఫాస్టింగ్ ఇన్సులిన్ బాగా ఎక్కువ ఉంటుంది, కొంతమందిలో పోస్ట్ లంచ్ ఇన్సులిన్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉన్న వాళ్ళు ఫాస్టింగ్లో మాత్రమే తీసుకోండి, పరగడుపున మాత్రమే తీసుకోండి. కొంచెం ఫాస్టింగ్, పోస్ట్ లంచ్ ఇవన్నీ పెరుగుతూ ఉండే వాళ్ళకి 2 పూటలు కానీ 3 పూటలు కానీ తీసుకోవాలి. ఇలా తీసుకుంటూ ఉండడం వల్ల ఏంటంటే మనకి మీరు ఆశ్చర్యపడే రీతిలో మనకి ఇన్సులిన్ తీసుకునే వాళ్ళలో ఇన్సులిన్ యొక్క మోతాదు తగ్గుతుంది. కొంతమందిలో, చాలా తక్కువ మందిలో ఇన్సులిన్ అసలే అవసరం లేకుండా పోతుంది. ఇది శాస్త్రీయంగా నిరూపితమైంది, నేను చెప్పేది కాదు. తర్వాత ఎర్లీ డయాబెటిక్ అంటే ప్రీ డయాబెటిక్ లేదా ఎర్లీ డయాబెటిక్, రీసెంట్గా డయాబెటీస్ వచ్చిన వాళ్ళు ఏం చేయాలంటే దీన్ని ఎటువంటి మందులు వాడడం మొదలు పెట్టకండి మీరు. అంటే అలోపతిలో మీకు మెట్ఫార్మిన్ అనేది ఫస్ట్ డయాబెటీస్ డిటెక్ట్ కాగానే మెట్ఫార్మిన్ అనేది స్టార్ట్ చేస్తారు. దానివల్ల కొన్ని ఉపయోగాలు ఉంటాయి, కొన్ని నష్టాలు కూడా ఉంటాయి. కాబట్టి ఏంటంటే అలోపతిలో షుగర్ను తగ్గించే మందులు తీసుకోవాలనే ఇష్టం లేని వాళ్ళు ఏం చేయండి అంటే ముందుగా దీన్ని మీరు స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేసిన తర్వాత మీకే తెలుస్తుంది ఆశ్చర్యకరమైన రీతిలో మీ షుగర్ లెవెల్స్ అనేవి నార్మల్ అవుతాయి. డియర్ ఫ్రెండ్స్, ఇంకా మనకి ఈ ప్రీ డయాబెటిక్ ఉన్న వాళ్ళు కూడా వారంలో 1-2 సార్లు మీరు ఏంటంటే టీ డికాషన్ లాగా దీని పొడిని డికాషన్ చేసుకుంటూ తాగండి. ప్రీ డయాబెటిక్ ఉన్న వాళ్ళు డయాబెటిక్కి మారకుండా, చేంజ్ కాకుండా, అంటే డయాబెటిక్కి ఆ స్టేజ్కి రాకుండా మీకు ఇది చాలా అద్భుతంగా తగ్గుతుంది. తర్వాత HbA1c లెవెల్స్ కూడా మనకి 40 రోజులలో, ముఖ్యంగా మనకి యాక్చువల్ అయితే మనకి HbA1c అనేది 3 నెలలకు ఒకసారి చేస్తారు. కాబట్టి ఇది స్టార్ట్ చేయకముందు HbA1c లెవెల్స్ చూసుకోండి. స్టార్ట్ చేసిన 3 నెలల తర్వాత మళ్ళీ HbA1c లెవెల్స్ చూసుకోండి. మీకు కనీసం ఒక 5-6% వరకు మనకి HbA1c లెవెల్స్ అనేవి తగ్గుతాయి. ఎందుకంటే కొంతమందికి HbA1c లెవెల్స్ 12, 13, 14 వరకు ఉంటాయి, కొందరికి 8, 6 ఉంటాయి. సో అలాంటి వాళ్ళు ఏమవుతుందంటే మనకి HbA1c లెవెల్స్ అనేవి 5.6 నుంచి 6.7 లేదా 7+ అట్లా మనకి దీనివల్ల అదనపు అలోపతి మందులు అవసరం లేకుండానే మనకు తగ్గుతాయి. అయితే సార్ మరి ఇంకొంతమందికి ఇంకొక రకమైన డౌట్, సార్ ఇది వాడుతున్నప్పుడు మరి ఇంగ్లీష్ మెడిసిన్స్, అలోపతి మెడిసిన్స్ పూర్తిగా మానేయాలా అనేది ఒక డౌట్ ఉంటుంది అన్నమాట. సో నేనేం చెప్తానంటే మీరు మానిటర్ చేసుకుంటూ ఉండండి. మీరు షుగర్ లెవెల్స్ అనేవి ఇది వాడుతున్నప్పుడు ఎంతవరకు తగ్గుతున్నాయనే దాన్ని బట్టి మీరు వైద్యుల సలహా మేరకు అలోపతి మెడిసిన్స్ అనేవి వాటి యొక్క డోసు అనేది, తర్వాత ఎన్నిసార్లు వాడాలనేది, వాటి యొక్క స్ట్రెంగ్త్ అనేది, పొటెన్సీ అనేది తగ్గించుకుంటూ రావచ్చు. కొంతమందిలో మాత్రం, అంటే నేను ఖచ్చితంగా చెప్పలేను కానీ కొంతమందిలో పూర్తిగా ఈ అలోపతి మందులు అవసరం లేకుండా కేవలము ఈ సీతాఫల ఆకుల ప్రయోగం వల్ల షుగర్ లెవెల్స్కి 100% మనకి మెయింటైన్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. డియర్ ఫ్రెండ్స్, మరి సార్ ఇది సైంటిఫిక్గా నిరూపితమైందని చెప్పారు కదా, దీనికి ఏంటిది రీజన్ అనేది చాలామందికి ఒక డౌట్ ఉంటుంది. అలాంటి వాళ్ళు ఈ పార్ట్, అంటే ఇప్పుడు నేను చివరిగా చెప్పే ఈ డిస్క్రిప్షన్ని మీరు వినండి. అప్పుడు మీకు అర్థమవుతుంది ఎంత సైంటిఫిక్గా ఎంత బలవంతమైందనేది. మన శరీరంలో ఉండే ప్రతి కణాల్లో, కణజాలాల్లో నిత్యము మెటబాలిక్ యాక్టివిటీ వల్ల కొన్ని రకాల కెమికల్స్, రసాయనాలు మనకి విడుదలవుతాయి. వాటిని ఫ్రీ రాడికల్స్ అని అంటారు. లేదా కొన్ని రకాల మనకి తీసుకునే ఫుడ్ ద్వారా కానీ, లేదా మనకి వాతావరణ కాలుష్యం వల్ల కానీ, లేకపోతే ఇతరత్ర కారణాల వల్ల కానీ మన శరీరంలో ఫ్రీ రాడికల్స్ లేదా ఆక్సిడెంట్స్ అని అంటారన్నమాట. ఇవి ఏం చేస్తాయంటే లిపిడ్ పెరాక్సిడేషన్ అనే ఒక రసాయన చర్య వల్ల మన ఈ శరీర కణాలని నాశనం చేస్తుంటాయి అన్నమాట. దానివల్ల ఏమవుతుంటే రకరకాల సమస్యలు మనకు వస్తాయి. ఇదే విధంగా మన ప్యాంక్రియాస్లో ఉండే ఇన్సులిన్ని తయారు చేసే బీటా సెల్స్ మీద కూడా ఒక రకమైన ఈ మనకి ఫ్రీ రాడికల్ అటాక్ లేదా లిపిడ్ పెరాక్సిడేషన్ అనే ఒక చర్య జరుగుతుంటుంది. తద్వారా ఏమవుతుందంటే ఈ మన ఈ బీటా సెల్స్ అనేవి క్రమక్రమంగా క్షీణిస్తూ ఉంటాయి, లేకపోతే నాశనం అవుతుంటాయి, ఇన్యాక్టివేట్ అవుతాయి, లేకపోతే డ్యామేజ్ అవుతాయి అన్నమాట. సో దానివల్ల మనకి ఈ షుగర్ అనేది పెరుగుతూ ఉంటుంది, లేదా షుగర్ రావడానికి ఒక రకమైన పరోక్షమైన కారణం కూడా. అయితే సహజంగానే మనకి శరీరంలో ఈ బీటా సెల్స్ని ఈ పెరాక్సిడేషన్ నుంచి, ఫ్రీ రాడికల్స్ యొక్క పెరాక్సిడేషన్ చర్య నుంచి కాపాడడానికి మన శరీరంలో ఒక రకమైన ఫ్రీ రాడికల్ స్కావెంజర్
అనే ఒక రసాయనం మనకు విడుదలవుతుందన్నమాట. అది రెడ్యూస్డ్ గ్లూటాథయోన్ అని అంటారనమాట. ఇది సహజంగానే మన బీటా సెల్స్లో ఉంటుంది. అయితే ఈ రెడ్యూస్డ్ గ్లూటాథయోన్ GAH అంటారు. GAH అనే ఒక రకమైన ఈ గ్లూటాథయోన్ అనమాట. ఈ GAH లెవెల్ ఏం చేస్తుంది, GAH అనే ఒక రసాయనం ఏం చేస్తుందంటే ఈ ఆక్సిడేషన్ని తగ్గిస్తుంది. అంటే లిపిడ్ పెరాక్సిడేషన్ కాకుండా, అంటే ఈ ఫ్రీ రాడికల్స్ వల్ల ఈ కణాలు బీటా సెల్స్ నాశనం కాకుండా కాపాడుతుందన్నమాట. అంటే మనకి GAH అనేది ఎంత తగ్గితే మనకి ఈ పెరాక్సిడేషన్ అంత ఎక్కువయ్యి తద్వారా ఈ బీటా సెల్స్ నాశనమయ్యే మనకు రేట్ అనేది పెరుగుతుంది. తద్వారా ఇన్సులిన్ ప్రొడక్షన్ అనేది తగ్గి షుగర్ లెవెల్స్ అనేవి పెరుగుతాయి అన్నమాట. సో కాబట్టి మనకు ఈ GAH అనేది ఎంత ఎక్కువగా ఉంటే మనకి బీటా సెల్స్ అంత ఆరోగ్యవంతంగా ఉంటాయి, అవి కాపాడబడుతూ ఉంటాయి. ఒక రక్షణ కవచంలాగా ఈ GAH అనేది మనకు ఈ బీటా సెల్స్ని కాపాడుతుందన్నమాట. నేను ఇంతకుముందు చెప్పిన ఈ సీతాఫలం ఆకులలో ఉండే ఒక అత్యద్భుతమైన ఒక రసాయనము, దాని పేరు క్వార్సెటిన్ 3O గ్లూకోసైడ్ అని అంటారనమాట. ఇది ఏం చేస్తుందంటే ఈ లిపిడ్ పెరాక్సిడేషన్ని పూర్తిగా ఆపేస్తుందన్నమాట. పూర్తిగా వాటిని స్కావెంజ్ అంటే తుడిచిపెట్టేస్తుంది, నాశనం చేస్తుంది, రిమూవ్ చేస్తుంది అనమాట. తద్వారా GAH అనేది పెరిగి బీటా సెల్స్ అనేవి ఆరోగ్యవంతంగా తయారై వాటి నుంచి న్యాచురల్గా సహజ సిద్ధంగానే మనకి ఇన్సులిన్ ప్రొడక్షన్ అనేది జరుగుతుంది. తద్వారా మనకి సహజంగా ఈ మనకు బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి తగ్గుతాయి. మన శరీరం నుండి అంటే ఎండోజినస్ ఇన్సులిన్ అని మనకు ఎప్పుడైతే ఎక్కువగా ఉంటుందో అప్పుడు ఎక్సోజినస్ ఇన్సులిన్ అంటే బయటి నుంచి మనకి ఇంజెక్షన్ ద్వారా తీసుకోవాల్సిన ఇన్సులిన్ యొక్క అవసరం అనేది తగ్గుతూ ఉంటుంది. కాబట్టి డియర్ ఫ్రెండ్స్, ఇంతకుముందు నేను చెప్పిన ఈ సీతాఫలం యొక్క ఆకులను మీరు తప్పకుండా వాడండి. మీకు షుగర్ లెవెల్స్ అనేవి అద్భుతంగా తగ్గుతాయి. ఇన్సులిన్ తీసుకునే వాళ్ళకి కూడా ఇది ఒక మంచి వరప్రసాదం. జై ఆయుర్వేద.